హాయ్ అండి, నమస్తే. లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన ప్రేమ సింహాసనం అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 7 వినేద్దామండి. సుధీర్ తండ్రి హరినారాయణ పోయిన రోజున నాడు మిత్రులందరినీ భోజనానికి పిలవడం అలవాటు. పూజలు చేసి పండితుల్ని పిలిపించడం, ఇంటి నౌకర్లకి బట్టలు ఇవ్వడం ఆ ఇంటికి ఆచారము. సుధీర్ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఏర్పాట్లు ఘనంగానే గావించాడు. రేపటి రోజున ఆ కార్యక్రమం అనగా ఆ రోజు తల్లికి ఫోన్ చేసి చెప్పాడు. ఆ రోజున స్వప్నని పెళ్లి చేసుకుని తీసుకువచ్చిన నాడు ఆవిడ అన్నగారి ఇంటికి వెళ్లిపోయినప్పుడు అంది, నువ్వు నా మనసు ఎంత గాయపరిచావో తెలియదు. నీ పెళ్లి కేవలం నీ ఆనందమని అనుకున్నావే గాని ఆ వేడుక కోసం నేను ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నానో గ్రహించలేకపోయావు. నాకున్న ఒకే ఒక కలని నువ్వు నేలరాచావు. పెళ్లి విషయంలో నీ స్వార్థం చూసుకున్నావే తప్ప అమ్మ ఆనందం గురించి ఆలోచించలేదు. సరే, నేను నిన్నేమీ అనడం లేదు. నువ్వు నా గురించి ఆలోచించలేదెందుకు అని అడగడానికి కూడా నాకు సిగ్గుగా ఉంది. అది దురదృష్టం అనుకున్నాను. నన్ను సంప్రదించకుండా నా ఆలోచనలతో ఇష్టాలతో సంబంధం లేనట్లుగా లెక్క చేయనట్లుగా అమ్మాయిని నువ్వు ఇంటికి తీసుకొచ్చావు. నాకు నచ్చని వ్యక్తులతో నేను ఎంత దూరంగా ఉంటానో నీకు తెలిసిందేగా. అయినా సరే నువ్వు ఈ పని చేశావంటే నన్ను నేను నమ్మలేనంతగా ఆశ్చర్యపోయాను. ఆ అమ్మాయిని అలా తీసుకురావడం నన్ను వెళ్ళిపోమని చెప్పడమేగా. అమ్మా, సుధీర్ నోటి నుండి ఆక్రందన అలా వచ్చింది. నేను ఇల్లుని వదిలి వచ్చేశాను. నీ ఆనందానికి అడ్డు అనేది నేను కల్లో కూడా చేయని పని. నేను ప్రస్తుతం మావి ఇంట్లో ఉంటాను. తరువాత నా శేష జీవితం ఎక్కడ గలపాలో ఎక్కడ ఉండాలో అంతా ఆ భగవంతుడికే వదిలేస్తున్నాను. ఇక నా జీవితం ఎలా ఉంటుందో నాకే తెలియడం లేదు. ఎన్నో మైళ్ళు నడవవలసి ఉంటే ఈరోజు విరిగిన వ్యక్తిలా అయ్యాను నేను. అమ్మా, నన్ను క్షమించు అస్పష్టంగా అన్నాడు అతను. క్షమించడమా? ఆ మాట నా ముందు ఎత్తడానికి కూడా నీకు అర్హత లేదు. పెళ్ళంటే నీ ఒక్కడి ఆనందమే అనుకున్నావు. అందులో మా భాగం లేదనుకున్నావు. స్వసుఖాపేక్షతో అమ్మ జీవితానికి ఉన్న ఒకే ఒక ఆనందం హరిస్తున్నాను అన్న సంగతి మర్చిపోయావు. మీ నాన్న పోయినప్పటికంటే విపరీతమైన బాధ కలుగుతుంది నాకు. మీ నాన్న పోయినప్పుడు నా జీవితంలో చిమ్మ చీకట్లు కమ్ముకున్న మాట నిజమే. కానీ ఆ చీకట్లో నువ్వు చిరుదీపంలా కనిపించావు. అప్పుడు నాలో శక్తి ఉంది, ధైర్యం ఉంది. అందుకే పళ్ళ బిగున ఈ జీవితం ఇలా ఒంటెద్దులా మోసుకున్నట్టుగా ఈదుకు రాగలిగాను. నువ్వు పెద్దవాడివి అయితే నీ అండతో నా తరువు తెల్లారిపోతుంది అని ఎదురుచూశాను. కానీ నువ్వు నిలువు నీడ లేకుండా చేశావు. సుధీర్ మౌనంగా నిలబడిపోయాడు. తను ఆ సమయంలో ఏ చిన్న మాట అన్నా ఆవిడ వ్యధ రెట్టింపు అవుతుందని అతనికి తెలుసు. ఇక నువ్వు వెళ్ళు. చూడు, నువ్వు ఇక నా కంటికి కనిపించవద్దు. నేను ఎలా ఉన్నాను అనే ఆలోచన చేయొద్దు. నువ్వు నీ భార్యతో సుఖంగా సంతోషంగా ఉండు. నేను ఈ ఊరిలో ఎక్కువ రోజులు ఉండి నీకు అవమానాలు తీసుకురాను. అమ్మా, అమ్మా, అమ్మా అనే పదానికి నీకు అసలు విలువ తెలుసా? నేను అందరిలా నిన్ను పెంచలేదని మహా అతిశయపడ్డాను. నా పెంపకంలో నీ వ్యక్తిత్వం మంచిగా వచ్చిందని మురిసిపోయాను. ఏమీ లేదు, నేను అందరికంటే ఇంకా హీనమయ్యాను. నువ్వు తప్పు చేశావని నేను అనడం లేదు. నీ మీద నేను పెట్టుకున్న ఆశ అత్యాశ అయిందనే కృంగిపోతున్నాను. ఇది నా తప్పే, స్వయంకృత అపరాధమే. మనిషి చేసిన తప్పులేమిటో మరిచి ఫలితాలు అనుభవించాల్సి వచ్చినప్పుడు కృంగిపోతాడు. వెళ్ళు. సుధీర్ తటపటాయింపుగా చూశాడు. ఆవిడ దృఢ నిశ్చయంతో ఉంది. ఇక నీ మాటలేవి నన్ను మభ్యపెట్టలేవు. వెళ్ళు. నాకింకా చెప్పి ప్రయత్నించకు. చూడు, నాకింకా ఆస్తిపాస్తులు వేటి మీద ప్రలోభం లేదు. నీకేమైనా కావాల్సి ఉంటే కాగితాలు పంపు, సంతకాలు చేసి పంపుతాను. సుధీర్ని ఆవిడ ఇక మాట్లాడనివ్వలేదు. లోపలికి వెళ్ళిపోయి తలుపు వేసుకుంది. చాలా ఘనకార్యం చేశావుగా, ఇక వెళ్ళు. ఒరేయ్, పెళ్ళి అనగానే అయిపోలేదురా, అది నిలబడగలగాలి. అప్పుడూ పెళ్ళి అయినట్టు. చిచ్చి, ఎవరి నోట విన్నా ఇదే మాట. నలుగురిలోకి వెళ్ళలేకపోతున్నాను, తలెత్తుకోలేకపోతున్నాం. అలాంటి తల్లి కడుపున ఇలాంటి అరాచకపు పనిచేసే కొడుకు ఎలా పుట్టావురా? నీకు సిగ్గులేదట్రా? సుధీర్ మౌనంగా వచ్చేశాడు. మర్నాడు సాయంత్రం తను వెళితే తల్లి తనతో వస్తుందని అతను ఆశించాడు. తల్లి చెప్పిన నిర్ణయాలు విని అతను నిర్ఘాంతపోయాడు. అతను కంగారు పడ్డాడు. తల్లికి అసంతృప్తి కలిగిందనుకున్నానే గాని ఇంత గాయపరుస్తుందని అతను ఊహించలేకపోయాడు. అతని ఇంటికి వచ్చాడు. అతని మనసంతా ఏమిటో అల్లకల్లోలంగా ఉంది. మాటిమాటికి తల్లి మాటలే గుర్తుకొస్తున్నాయి. పెళ్లి అనేది కేవలం నీ ఆనందమని అనుకున్నావే గాని
దానికోసం నేను ఎంత ఎదురు చూస్తున్నానో గ్రహించలేదు. ఆ అమ్మాయిని నువ్వు అలా తీసుకురావడం నన్ను వెళ్ళిపోమని చెప్పడమేగా. మై గాడ్, అతడు నిర్వీర్యుడవుతున్నాడు. తల్లి ఇక ఇంటికి రాదు అనే మాట అతనికి అర్థమైపోయింది. తల్లిని బాధ పెట్టాడు, చెప్పలేనంతగా గాయపరిచాడు. అతనిని సేద తీర్చడం ఎలా? అమ్మా, స్వప్న అంటే నాకిష్టం నిజమే, కానీ నీ మీద ఉన్న గౌరవానికి స్వప్న మీద ఉన్న ఇష్టానికి పొంతన లేదు. ఇది కుడి చెయ్యి ఎడమ చెయ్యి అన్నంత వేరైనా నేను స్వప్నని పెళ్లి చేసుకోవడంలో నేను నిన్ను కాస్త కూడా అవమానపరచలేదని అనుకుంటున్నాను. అతను ఆవేదనగా అనుకుంటున్నాడు. నోర్ముయ్, స్వప్నని పెళ్లి చేసుకోవడంలో ఆవిడని వెళ్ళిపోమని చెప్పడమేగా. ఆవిడికి చెప్పకుండా పెళ్లి చేసుకోవడం నేరం కాదంటావా? అతన్ని నిలదీస్తుంటే అతను జవాబు చెప్పలేకపోయాడు. అతను ఇంటికి వచ్చి బట్టలు మార్చుకోవడానికి కూడా సత్తువు లేనివాడిలా మంచం మీద పడుకుండిపోయాడు. స్వప్న 2-3 సార్లు ఆ గదిలోకి వచ్చింది. అతను బాధగా పడుకున్న తీరును చూసి మనసు రెపరెపలాడింది. ఎప్పుడూ హుషారుగా ఉండే అతనికి ఏమైంది? అతను బాధగా ఉన్నాడు. స్వప్నకి అతనికి దగ్గరగా వెళ్లాలనిపించింది. తన్ని ఎత్తి గుండెలకి అదుముకుని, ఏమిటి నీ బాధ, నాకు చెప్పువు. నిన్ను ఎవరిని? నీ అర్ధాంగిని కాదా? అర్ధాంగి అంటే అర్ధ శరీరం అంటారే. తన బాధ ఏమిటో అర్ధభాగమైనా అర్థం కావాలి కదా, లేకపోతే ఎలా చెప్పు అని అడగాలి అనిపించింది. అతని మంచం దగ్గరగా వచ్చింది. అతను అడుగుల చప్పుడు విని తలెత్తలేదు. స్వప్న టేబుల్ మీద ఉన్న పుస్తకాలు సర్ది శబ్దం చేసింది. అప్పటికీ అతను తలెత్తనే లేదు. అంటే తన ఉనికి అతనికి ఆనందంగా లేదన్నమాటేగా. అసలే అతను బాధపడుతున్నాడు. తనకు చెప్పగలిగినది ఏదీ లేదు. వెంటనే స్వప్న అని పిలిచి చెప్పి ఉండేవాడుగా. చెప్పటానికి వీలు లేదు కాబోలు. స్వప్న అడుగులు శబ్దం కాకుండా దూరంగా వెళ్లి నిలబడింది. కిటికీకి పరదా పట్టుకుని తోటలోకి చూడసాగింది. అక్కడ ఉన్న పిల్లలు ఆడుకుంటున్నారు, కేరింతలు కొడుతున్నారు. వాళ్ల ముఖాలు ఎంత నిర్మలంగా ఉన్నాయి. మనుషులు పెద్దవాళ్లైతే మాత్రమేం అలా నిష్కల్మషంగానే ఉండొచ్చుగా. కాదు, మనుషులు పెద్దవడం మొదలవుతూనే మనసుని చీకటి గుయ్యాలాలు చేసుకుంటారు. అక్కడ ఆవేశంతో విలవిల్లాడతారు. ఒంటరితనం అనేది మనిషి తనకు తాను తెలియకుండానే వేసుకునే ఘోరాతి ఘోరమైన శిక్ష. స్వప్న అలా ఎంతసేపు నిలబడిందో. అతను కొద్దిసేపటికి అటూ ఇటూ కదిలాడు. లేచి కూర్చున్నాడు. తలను అటూ ఇటూ తిప్పి విదిలించాడు. స్వప్న అతన్ని చూస్తుంది. ఆ గదిలో చీకట్లు కమ్ముకుంటూ ఉండడంతో చీకటి దగ్గరగా పరదాని పట్టుకున్న స్వప్నని గమనించలేదు. అతను మంచం మీద నుంచి లేచాడు. వెళ్ళి ఫోన్ చేశాడు. వాళ్ళ మామయ్య ఇల్లు కాబోలు. నేను మాట్లాడుతున్నాను, అమ్మని పిలు అన్నాడు. 5 నిమిషాల్లో ఫోన్లో నుంచి అవతల గొంతు వినిపిస్తూనే ఉంది. ఆవిడ నేను మాట్లాడేదేదీ లేదని చెప్పమంది. అతను పెట్టేశాడు. 1 నిమిషం టేబుల్ దగ్గర అలానే కూర్చుండిపోయాడు. తరువాత కుర్చీలో కూర్చుని జుట్టులోకి వేళ్లు పోనిచ్చుకున్నాడు. తరువాత మై గాడ్ అంటూ టేబుల్ మీద ఒక గుద్దు గుద్దాడు. తరువాత లేచాడు. లేచి స్వప్న, స్వప్న, ఇల్లు దద్దరిల్లిపోయేట్టు అరిచినట్టుగా పిలిచాడు. అరుస్తూ గది మధ్యగా వచ్చి అతను తనని చూసి ఆగిపోయాడు. స్వప్న ఎక్కడా లేదు. అక్కడే ఉంది, ఆ గదిలోనే కిటికీ దగ్గర బొమ్మలా నిలబడి ఉంది. నువ్వు ఇక్కడే ఉన్నావా? అతను తడబడుతున్నట్లుగా అడిగాడు. స్వప్న మౌనంగా చూస్తుంది. నలిగిన అతని ముఖం, జుట్టు చూస్తుంటే స్వప్న ముఖంలో విషాదం పేరుకోసాగింది. బాధపడుతున్నాడు. ఆ బాధ ఎవరి మూలంగా కలిగింది? తన మూలంగానా? అదేమిటి, ఇక్కడే ఉన్నావా? స్వప్న మాట్లాడలేదు. అలా నిలబడ్డావేం? స్వప్న జవాబు చెప్పలేదు. మాట్లాడవేమిటి? అతను కోపంగా స్వప్న దగ్గరికి వచ్చాడు. విసురుగా వచ్చిన అతను చతికుడైనట్లుగా ఆగాడు. స్వప్న అతని వైపే చూస్తుంది. స్వప్న కళ్ళల్లో నీరు ఊపికింది. ఏమిటి, ఏమైంది అన్నాడు కంగారుగా. ఏం కాలేదు అన్నట్లుగా తల తిప్పింది. మరి ఎందుకలా ఉన్నావు? ఏం లేదు. అలా ఎప్పుడూ ఒంటరిగా దిగులుగా నిలబడకు. ఎందుకు దిగులుగా ఉన్నావో చెప్పు. మిమ్మల్ని చూసి? నన్ను చూసా? అతను ఆశ్చర్యపోయాడు. అవును, నా మూలంగానే మీరెంత పోగొట్టుకున్నారో అర్థమవుతుంటే నిజంగా బాధేస్తుంది. ఏం మాటలవి? ఉన్న మాటలేగా. అమ్మని తీసుకువస్తానని వెళ్లారు, తీసుకురాలేదు. ఫోన్ చేసినా ఆవిడ పలకటం లేదు. మై గాడ్, ఇంత క్రితం నుంచి ఇక్కడే ఉన్నావా ఏమిటి? అతను భుజాలు పట్టుకున్నాడు. చూడు, పిచ్చి పిచ్చి ఆలోచనలతో నీ బుర్రని పాడు చేసుకోకు స్వప్న. నాకు ఆనందం కావాలి, ఎంతో తెలుసా, చెప్పుకోలేనంత. నువ్వు ఇచ్చే ఆనందంలో నేను పూచిక పుల్లలా కొట్టుకుపోవాలి.
సరేనా? స్వప్నని దగ్గరకు తీసుకోబోయిన అతను హఠాత్తుగా స్వప్న గుండెల్లో తలదాచుకున్నాడు. స్వప్న, మనిషికి ఇంత బాధ కలుగుతుందని నాకు తెలియదు. ఈరోజు అమ్మ చూపిన తిరస్కారంతో నా జీవితం గిరిగిరా తిరుగుతున్నట్లే ఉంది. అమ్మ నన్ను అర్థం చేసుకోలేదు అన్నాడు. స్వప్న నిశ్శబ్దంగా అతన్ని పట్టుకుని నిలబడింది. అతనికి బాధ కలిగింది. దానికి తనే కారణం. స్వప్న ఈ ఆలోచన భరించలేకపోతుంది. హరినారాయణ గారి సంవత్సరికం రానే వచ్చింది. సుధీర్కి భయం. తీరా అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత ఎవరూ రారేమోనని. కానీ అది కేవలం అపోహేనని అతనికి త్వరలోనే తెలిసింది. పిలిచిన అందరూ వచ్చారు. అందులో చాలా మందికి స్వప్నని అతను తల్లికి చెప్పకుండా చేసుకున్నాడని తెలుసు గాని స్వప్న ఎవరో ఏమిటో తెలియదు. ఆ తెలిసిన కొంతమంది మనకెందుకు లేదు, అతను మన లాయరు, తన సామర్థ్యంతో మనకి చాలా అవసరం ఉంది, ఆ అమ్మాయి కోసం అతన్ని వదులుకోవడం తెలివి తక్కువ అని స్వార్థంతో సరిపెట్టుకున్నారు. ఆ రోజు ఇంట్లో పూజలు జరుగుతాయి, అన్నదానం జరుగుతుంది, బంధుమిత్రులకి విందు భోజనాలు ఏర్పాట్లు అవుతాయి. సుధీర్ దేనికి లోటు చేయలేదు. అన్ని శ్రద్ధగా ఏర్పాట్లు చేశాడు. స్వప్న అన్నిటిలోనూ అతనికి తోడ్పడుతుంది. రాత్రి అయింది. వచ్చిన అందరూ వెళ్ళిపోయారు. వచ్చిన వాళ్లలో తెలిసిన వాళ్ళు అహల్యమ్మ గారి గురించి అడగలేదు. తెలివి తక్కువ వాళ్ళు వీళ్ళమ్మ కనిపించలేదే, వారెక్కడా అని అడిగారు. అమ్మకి ఒంట్లో బాగాలేదు, మావయ్య దగ్గర ఉంది అని చెప్పాడు. వారు వచ్చినట్టు లేదే, పనుందట చెప్పున అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. స్వప్న ఇంటికి ఏర్పాట్లన్నీ చూసింది. చూసే నెపంతో ఎక్కువగా నలుగురిలోకి రాలేదు. ఒక విధంగా తన గదిలోనే ఉండిపోయింది అని చెప్పాలి. పూజా కార్యక్రమం అయ్యి బ్రాహ్మణులు భోజనం చేసి వెళ్లారు. స్వప్న గుండెలు పీచుపీచుమంటున్నాయి. తన చెయ్యి పడిందని, మైలు పడిందని వాళ్ళు ఎక్కడ భోజనాలు చేయకుండా వెళ్ళిపోతారోనని భయపడింది. అహల్యమ్మ గారు చాలా నిష్ఠపరురాలు. ఆవిడ ఇంట్లో పూజలు చాలా శ్రద్ధగా ఇంకెక్కడా జరగవు, మేము కూడా చెయ్యము అని బ్రాహ్మణులు అన్నారు. అలాగా ఏర్పాట్లు ఎంతో బ్రహ్మాండంగా ఉన్నా ఆవిడ లేని లోటు కొట్టొచ్చినట్టుందని వచ్చిన వాళ్ళంతా సంతృప్తి పడ్డారు. వచ్చిన బంధువుల్లో చాలామంది సుధీర్ చేత స్వప్నని పిలిపించుకుని మరీ తనకి పరిచయం చేసుకున్నారు. మీరు మేము బంధువులం అవుతాము. మీ అత్తగారు ఎప్పుడు గుళ్ళు గోపురాలు ఇంకొకళ్ళ ఇంటికే రాదు, కాస్త నువ్వైనా అప్పుడప్పుడు వస్తూ ఉండు అన్నారు. స్వప్న వాళ్ళందరితో ఎంతో అణుకువగా మాట్లాడింది. ఆ అమ్మాయిని చూస్తూ తల్లికి ఎందుకు ఇష్టం లేదు, చిదిమి దీపం పెట్టుకోవచ్చన్నట్టుగా ఉంది అంటూ ప్రశంసించారు. సుధీర్ తల్లికి ఎదురు తిరగడమా, ఇది ప్రపంచంలో 8వ వింత. ఆ పెళ్లి జరిగిందంటే అతని గొప్ప అయి ఉండదు, ఆ అమ్మాయి తెలివితేటలై ఉంటాయి అన్నారు కొంతమంది. వచ్చిన వాళ్ళు తనని చూసి గుసగుసలాడడం కనిపిస్తూనే ఉంది. కానీ స్వప్న అది గమనించనట్టే ప్రవర్తించింది. ఎలాగైతేనేం ఆ దినం ఎలాంటి ఆటంకాలు గొడవలు లేకుండా జరిగిపోయింది. వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. నౌకర్లు ఇల్లు శుభ్రం చేసేశారు. వంటవాళ్లు సామాను అప్పజెప్పేసి వెళ్ళిపోయారు. ఇంట్లో పొద్దుటి నుంచి ఒకటే కబుర్లు, సందడి, కోలాహలంగా ఉన్న సుధీర్ వాళ్లతో బలవంతంగా పైకి ఆనందంతో మాట్లాడుతున్నా లోపల అతని మనసంతా దిగులుగా లోటుగానే ఉంది. తల్లి రాలేదు. తల్లికి ఉత్తరం రాసి పంపాడు, ఈ ఒక్కరోజైనా రమ్మనమని. ఆవిడ రాలేదు. ఆవిడ ఈరోజు రాకుండా ఉండలేదని అతని గాఢ నమ్మకం. కానీ అది కూడా సమసిపోయింది. స్వప్న అతని దగ్గరికి వచ్చింది. తల మీద చెయ్యి వేస్తూ అంది, కొద్దిగా అన్నం తిందువు గాని రా. వద్దు, నాకు ఆకలి లేదు. ఉదయం నుంచి నువ్వు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు. అతను మాట్లాడలేదు. స్వప్నకి కూడా చాలా దిగులుగా ఉంది. అతను తనని పెళ్లి చేసుకున్నాడు, ఆశ్రయం కల్పించాడు, కోటగోడ లాంటి రక్షణ ప్రసాదించాడు. అతనికి తన మూలంగా లభించిందేమిటి? తల్లి ప్రేమ దూరమైంది. నలుగురిలో అవమానం ఎదురవుతుంది. స్వప్నకి ఎందుకో కోపం వచ్చింది. అహల్యమ్మ గారి మీద, అతని హేళన చేసే మిత్రుల మీద, కించపరుస్తున్న బంధువుల మీద, అందరి మీద చెప్పుకోలేనంత కోపం వచ్చింది. నేనేం చేశానని అరవాలనిపిస్తోంది. ఇక జీవితాంతం ఇంతేనేమో. ఇద్దరి మధ్య ఈ అగాధం పూడదేమో. మోహన్ చచ్చి దెయ్యమై ఇవాళ క్షణం తనని పీక్కు తింటున్నాడు. అతని కోర్రల నుండి ఆనాడు బలమైన దానితో బాధి తప్పించుకున్నానని అనుకుంది. ఎంత చిత్రం! అతని కోర్రల నుండి విడిపించుకుందా? లేదు. జీవితాంతం తనని వేధించేట్టు ఉన్నాడు. తనకి ఇక విముక్తి లేదేమో. స్వప్నకి ఏడుపు వచ్చేసింది. కానీ లోపల బిగుబట్టుకుంటుంది. ఏడుపు అనేది వస్తే తను ఒంటరిగా ఏడవాలి. అది సుధీర్ ముందు ఏడవకూడదు. సుధీర్ ముందు తను ఇప్పుడు కళ్ళనీళ్లు పెట్టుకుంటే అతను అధైర్యపడినట్టు కనిపిస్తుంది.
లేకపోతే అతనికి ఇది ఇంకో రకమైన శిక్ష అవుతుంది. యజమానుల ఇంటి గుట్టు బయట లోకమంతా దాచగలరేమో గాని ఇంటి నౌకర్ల ముందు వీలు కాదు. ఆ ఇంట్లో వంటకి కొత్తగా వంట మనిషి వచ్చాడు. అతనికి స్వప్న వృత్తాంతం ఆ నోట ఈ నోట. పెద్దమ్మగారు కోపంతో వెళ్ళిపోయారని కూడా వాడికి తెలిసింది. సుధీర్ ఇంట్లో ఉన్నప్పుడు ఎంతో అణుకుగా అతి వినయంగా ఉండేవాడు. సుధీర్ కోర్టుకు వెళ్ళగానే వెక్కిలి చేష్టలు ప్రారంభించేవాడు. అనవసరంగా మాటిమాటికి స్వప్న గదిలోకి వచ్చి ఏదో ఒకటి మాట్లాడించేవాడు. స్వప్న అతని వాలకం కనిపెట్టి గంభీరంగా వాదించినట్లు మాట్లాడేది. అయినా వాడు వెంటనే వెళ్లేవాడు కాదు. స్వప్నని చూస్తూ అలాగే నిలబడేవాడు. వాడి చూపులు తినేసేట్టుగా ఉండేవి. స్వప్న వస్తుంటే వాడు చూడనట్టుగా వచ్చి డాష్ ఇచ్చేవాడు. స్వప్నకు చాలా కోపం వచ్చింది. సుధీర్కి చెప్పాలంటే ఎలాగో అనిపించింది. అతను అసలే బాధలో ఉన్నాడు. ఇదొక కలత అవుతుందేమోనని సందేహించింది. ఆ రోజు సాయంత్రం వేళ సుధీర్ ఇంటికి రావడం ఆలస్యం అవుతుందని ఫోన్ చేశాడు. స్వప్నకు పడక గదిలో నిలబడి భర్తతో ఫోన్లో మాట్లాడడం అతను టీ ఇవ్వడానికి వచ్చి విన్నాడు. స్వప్న ఫోన్ పెట్టేసి వెనక్కి తిరిగింది. అతను టీ కప్పు పట్టుకుని నిలబడ్డాడు. అక్కడ పెట్టి వెళ్ళు అంది స్వప్న ఆజ్ఞాపించినట్టు. వాడు వినలేదు. తీసుకోండి, దగ్గరికి వస్తూ అన్నాడు. స్వప్నకి అప్పుడే అనుమానం వేసింది. తీసుకోండి, దగ్గరికి వచ్చేశాడు. స్వప్న ఒక్క తోపుతో ఆ చేతిని టీని అవతలికి కొట్టి పరిగెత్తబోయింది. వాడు వేగంగా వచ్చి పట్టుకున్నాడు. స్వప్న గిలగిలలాడుతుంది. వాడిని ఇష్టం వచ్చినట్లు కొట్టింది, రెక్కింది. పశువులా ప్రవర్తిస్తున్న వాడి నుంచి తప్పించుకోవడం ఎంతో కష్టమైంది. చీర చిరిగిపోయింది, తల రేగిపోయింది. స్వప్నలో మళ్ళా వాడిని చంపేయాలనే ఉద్రేకం వచ్చేసింది. అది ఉచితాలు తెలియని ఆవేశం. వాడి కంఠం పట్టుకుంది. ఇంతలో మాలి వచ్చాడు. అమ్మా అని పిలిచాడు. స్వప్నకి ఆ పిలుపు అమృతమయంగా అనిపించింది. చేతిలో వంటవాడిని అప్రయత్నంగా వదిలేసి వాడు పరిగెత్తాడు. తలుపులు తెరుస్తూ మాలిని కౌగిలించుకుంటూ అన్నాడు. బాబు, నువ్వు వచ్చి నా ప్రాణాలు కాపాడావు. లేకపోతే ఇవాళ ఆవిడ చేతుల్లో నా ప్రాణాలు పోయుండేది. ఏమీ లేదు, మామూలుగానే టీ ఇవ్వడానికి వెళ్ళాను. అప్పటికే పిచ్చిదానిలా చూస్తుంది. హఠాత్తుగా నా మీద పడింది. నా కంఠం పట్టుకుంది. నన్ను చంపేస్తానంటూ అరవసాగింది. ఓరి దేవుడో, ఈ ఇంటికో దండం. అయ్యగారికి చెప్పు, నాకు రావాల్సిన జీతం పంపించమను. ఒక క్షణం కూడా ఇంటిలో ఉండలేను బాబోయ్ అంటూ వీధిలోకి పరిగెత్తసాగాడు. మాలి రోజు ఏదో ఒక పువ్వుల పొట్లం తెచ్చి ఇవ్వడం అలవాటు. సుధీర్ పురమాయింపు అది. స్వప్న గుమ్మం దగ్గరకు వచ్చింది. ఆ పెద్దదైన కళ్ళు, బిగబెట్టిన పళ్ళు, చిరిగిన బట్ట, రేగిన జుట్టు నిజంగానే ఉన్మాదిలాగానే ఉంది. అమ్మా, పూలు భయం భయంగా అందించాడు. వాడేడి అంది. పారిపోయాడు. పారిపోయాడా? మళ్ళీ కళ్ళకి కనిపిస్తే కళ్ళు పీకేస్తానని చెప్పు. మాలి అలాగేనని తలూపాడు. ఇంతలో సుధీర్ డ్రైవ్ చేస్తున్న కారు ఆ ఇంటి గుమ్మం బయట వచ్చి ఆగింది. అతను ఆ రూమ్లో ఉన్న స్వప్నని చూసి ఆశ్చర్యపోయాడు. స్వప్న అతన్ని చూడగానే ఒక్కసారిగా ఏడవసాగింది. ఏమైంది ఏమైంది పట్టుకుంటూ అడిగాడు. స్వప్న ఏడుస్తూ చెప్పింది. స్వప్నని బుజ్జగించాడు. లోపలికి వెళ్ళమన్నాడు. మాలి అతన్ని, బాబు ఇలా ఒకసారి వస్తారా అన్నాడు. సుధీర్ యువతలికి వచ్చాడు. మాలి వంట అతను చెప్పిన దాని గురించి చెప్పాడు. స్వప్నకి మతి చెల్లించడమా? చెప్పు తీసుకుని కొడతానని చెప్పు. ఈసారి నా కళ్ళబడ్డాడా వాడి రక్తం చూస్తాను. ఏమో బాబు, నాకేం తెలీదు. మాలి దండం పెట్టి వెళ్ళిపోయాడు. అతను లోపలికి వచ్చాడు. స్వప్న కుర్చీలో అలాగే కూర్చుని ఉంది. అతను స్వప్న వైపు చూశాడు. ఆ క్షణంలో చూస్తే స్వప్న ఉన్మాదిలాగానే ఉంది. సుధీర్ ఆలోచనల్లో పడ్డాడు. మోహన్ విషయంలో మర్చిపోదామన్నా ఈ లోకం మర్చిపోనియడం లేదు. స్వప్నని తనను సొంతం చేసుకోవడం తప్పు కాలేదు కదా. ఇక జీవితం అంతా ఇలాగే ఇద్దరం ఏం సుఖపడేట్టు? అతను ఆలోచనలో పడ్డాడు. స్వప్నని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోతే? ఎక్కడికి వెళ్తాడు? తన ప్రొఫెషన్, తన బంధువర్గం అంతా ఇక్కడే ఉన్నారు. వీళ్లను వదిలి ఎక్కడికో ఏకాకిలా వెళ్ళాలి. వెళ్ళడానికేం అతనికి భయం లేదు. కానీ వృత్తిలో మళ్ళా ఇంత స్థిరత్వం సంపాదించుకోవాలంటే కాస్త వ్యవధి పడుతుంది. ఎంత కష్టం. అతను మంచం మీద తలవైపు చెక్కకి తల ఆనించి వెనక్కి కూర్చుని ఆలోచనగా కూర్చుండిపోయాడు. కొంచెం సేపటికి స్వప్న లేచి వెళ్లి స్నానం చేసి బట్టలు మార్చుకుని వచ్చింది. వచ్చి టేబుల్ దగ్గర తప్పు చేసిన దానిలా చిన్నపిల్లలా నిలబడింది. ఎందుకలా దూరంగా నిలబడతావు? ఇలారా అతను పిలిచాడు. స్వప్న ఆ పిలుపుకి ఎదురు చూస్తున్న దానిలా గబాల్న వచ్చింది. మంచం మీద కూర్చుని అతని మీద వాలిపోయి అతన్ని కరుచుకున్నట్లుగా అయిపోయింది. రభస చేశాను కదూ,
మీకు తెలీదు. వాడు అలా నా చేయి పట్టుకునేసరికి నాకు పిచ్చి కోపం వచ్చేసింది. మాలి రాబట్టి సరిపోయింది, లేకపోతే నిజంగా చంపేసేదాన్నేమో చేతులు చూసుకుంటూ అంది. అతను స్వప్న తలనిమిరాడు. తగ్గు స్వరంతో అన్నాడు, స్వప్న, ఇది నీ యుద్ధం. నువ్వు ఒంటరిగానే పోరాడాలి. నేను చూస్తూ నిలబడడం తప్ప ఏమీ చేయలేను. నేను నిన్ను పెళ్లి చేసుకుని ఈ లోకానికి నీ మీద మరింత కోపం తెప్పించాననుకుంటా. మోహన్ గురించి మనిద్దరం మర్చిపోయినా ఈ లోకం మరవడం లేదు. స్వప్న అతని గుండెల మీద తల ఆనించి నిశ్శబ్దంగా వింది. ఈ యుద్ధం నేనే చేయాల్సిందే. నేను ఏ పని చేస్తే లోకం నన్ను హర్షిస్తుంది, అత్తగారి ఇంటికి తిరిగి వస్తుంది లోపల అనుకోసాగింది. సుధీర్ మృదు గంభీర స్వరంతో చెప్పాడు, స్వప్న, ఈ లోకం అనేది ఉందే, ఇది పిరికి వాళ్ళకి పులిలా కనిపిస్తుంది. ధైర్యవంతులకు మేకలా తల వంచుతుంది. నువ్వు ధైర్యంగా ఉండమని చెప్పడం మినహా నేనేం చేయగలనో చెప్పు. స్వప్న తలెత్తి సుధీర్ వైపు చూసింది. సుధీర్, నాలాంటి ఆడపిల్ల తెలుసో తెలియకో ఒక తప్పు చేస్తుందనుకో, ఇక దాని నుంచి విముక్తి లేదా? తన జీవితాంతం క్రీస్తు శిలువ మోస్తున్నట్టు మోస్తూ ఉండాల్సిందేనా? తనకి తావు లేదా? నాకు తెలియదు స్వప్న. వ్యక్తిగా నా ఆలోచనలు వేరు, కానీ నా ఆలోచనలతో ఈ సంఘం ఏకీభవించదు. దాని నియమాలు కట్టుబాట్లు దానివి. వాన వస్తే భూమి తడవడం ఎంత సహజమో, తప్పు చేసిన మనిషిని దోషిగా చూడడం సహజం అంటుంది. స్వప్న నిట్టూర్చింది. సుధీర్ స్వప్న వివాహం చేసుకున్నారు, కానీ స్వప్న గతం వారిద్దరి మధ్య అడ్డుగోడగా నిలబడడానికి లేస్తుంది. సుధీర్ దాన్ని అరచడానికి తన శక్తి అంతా దారిపోసి ప్రయత్నిస్తున్నాడు. స్వప్నని పెళ్లి చేసుకోవడంతో అతని ఇంట్లో తల్లితోనూ సంఘంతోనూ పేచి వచ్చింది. వృత్తిరీత్యా అతన్ని ఎవరూ ఏమీ అనరు, కానీ తన జీవితం అంతా కేవలం న్యాయవాదే కాదుగా. అతనిలో ప్రేమించే ఒక కొడుకు ఉన్నాడు, స్నేహితులని ఇష్టపడే మిత్రుడు ఉన్నాడు, బంధువులను ప్రేమించే సహచరుడు ఉన్నాడు. స్వప్నని ప్రేమిస్తున్నాడు అతను. స్వప్నని తీసుకో అంది లోకం. అతను లోపల పడే ఈ బాధ స్వప్న ముందు బయటపెట్టాడు. ఆ వంటవాడు ఇంట్లో నుంచి వెళ్లిపోయి ఊరుకోలేదు. స్వప్న చాంచల్యం ఉన్న మనిషి అని ఊరు వాడా టాంటాం చేశాడు. ఆ ఇంటికి వేరే నౌకరు రాకపోగా స్వప్న గురించి రకరకాలుగా పరిచయం అయినాయి. స్వప్న వంట చేసింది. సుధీర్ భోజనానికి కూర్చున్నాడు. ఏం వడ్డించలేదు? అదేమిటి, పెట్టవే అన్నాడు. పెట్టను, మీరే పెట్టుకోండి అంది. అదేమిటి? అతను ఆశ్చర్యపోయాడు. స్వప్న చేతులు చూసుకుంటూ అంది, ఈ చేతులకు మీకు అన్నం పెట్టేంత అర్హత లేదు అని. సుధీర్ క్షణంసేపు నిరుత్తరుడయ్యాడు. ఆ వెంటనే స్వప్నని తన దగ్గరకు లాక్కుని గుండెలకు హత్తుకున్నాడు. నేనెంత చెడ్డవాడిని కదూ! నువ్వు వద్దంటున్నా వినకుండా బలవంతంగా పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకుని భర్తగా అన్ని సుఖాలు నీకు ఇవ్వలేకపోతున్నాను. అలా అనకండి, దయచేసి అలా అనకండి. స్వప్న తన చేత్తో అతని నోరు మూసింది. ఇరువురికి ఒకరి మూలంగా ఒకరికి వ్యధ కలుగుతుంటే అలానే పీడిస్తూనే ఉంది. దానితో వారి మధ్య ఉన్న అనురాగానికి గ్రహణం పట్టినట్టయింది. సుధీర్కి పినతండ్రి వరుస అయిన అరుణాచలం గారి ఇంట్లో ఆయన కూతురు పెళ్లి. వారం రోజుల క్రితమే ఆయన భార్య వచ్చి శుభలేఖ ఇచ్చి తప్పకుండా రావాలి అంటూ మరీ పిలిచి వెళ్లారు. సుగుణమ్మ గారైతే మరీను స్వప్నతో అతి చనువుగా మాట్లాడుతూ, ఇదిగో కోడలి పిల్ల, నాకు మగపిల్లలు కూడా లేరు. సుధీరే నా కొడుకు. నువ్వు వాడు ఒకరోజు ముందు వచ్చి పెళ్లి పెత్తనం చెయ్యాలి సుమా. రాకుండా ఎగ్గొట్టాలనుకుంటావేమో, జాగ్రత్త అంది. ఆవిడ కలుపుగోలుతనానికి స్వప్న ఆనందపడింది. బంధువులందరిలో ఆవిడే చాలా ఇష్టంగా మాట్లాడిన వ్యక్తిగా కనిపించింది. ఆవిడ ఇష్టాన్ని పెళ్లికి వెళ్లి బాగా సాయపడి రెట్టింపు చేసుకోవడానికి నిశ్చయం చేసుకుంది. పెళ్లి దగ్గరికి వచ్చింది. స్వప్న సుధీర్తో సుగుణమ్మ గారు ముందుగా రమ్మనమని మరీ చెప్పిన సంగతి గుర్తు చేసింది. అతడు స్వప్న మాటలు విని ఊరుకున్నాడే తప్ప ఎలాంటి వ్యాఖ్యానమూ చేయలేదు. ఆ రోజు ఉదయానికి వెళ్ళొచ్చులేదు అన్నాడు. స్వప్నకి సుధీర్ మీద కోపం వచ్చింది. అసలు బంధువులందరూ తమను వెలేసినట్టు చూస్తున్నారు. ఎవరూ సరిగ్గా మాట్లాడరు. సుగుణమ్మ గారు అందరిలా కాకుండా ఆత్మీయంగా మాట్లాడింది. ఆవిడ ఇంటికి వెళ్లాలని స్వప్నకి ఎంతగానో ఉత్సాహంగా ఉంది. కానీ సుధీర్ ఎందుకో గాని ఆ ఉత్సాహపు పొంగు మీద నీళ్లు జల్లేస్తున్నాడు. స్వప్నకి అర్థం కాలేదు. పెళ్లి రోజు వచ్చింది. సుధీర్, స్వప్న వెళ్లారు. అప్పటికే ఇంటి నిండా బంధువులున్నారు. సుగుణమ్మ గారు వెళ్లగానే పలకరించలేదు. స్వప్న వచ్చి ఎంతసేపైనా చిరునవ్వు కూడా నవ్వలేదు. అసలు స్వప్నను చూడనట్టే ఊరుకుంది. స్వప్న కల్పించుకుని తనే ఏదో పని చేయబోతే, నువ్వెందుకు, వద్దు అంది. ఆ మాటలో మన్నన కంటే తిరస్కారమే ఎక్కువగా ఉంది. స్వప్న లోపల గదిలోకి వెళ్లబోయింది.
గుమ్మంలో అడుగు పెట్టబోయిన స్వప్న అక్కడే ఆగిపోయింది. అడుగు ముందుకు పడలేదు. అక్కడ అహల్యమ్మ గారు కూర్చుని ఉంది. ఆవిడ చుట్టూ 4-5 ఆడవాళ్లు పరివేష్టితులై ఉన్నారు. స్వప్న చప్పున వెనక్కి తిరిగి యువతలకి వచ్చేసింది. తల్లి వచ్చినట్టు సుధీర్కి తెలుసా? అతను దూరంగా అరుణాచలం గారితో ఏదో మాట్లాడుతున్నాడు. స్వప్నకి ఏం చేయాలో తోచలేదు. పనులలో కల్పించుకోవాలనే ఉత్సాహం ఆవిరైపోయింది. సుగుణమ్మ గారి ముఖం చూస్తే అర్థం ఏమిటో కూడా తెలిసిపోయింది. ఏం చెయ్యాలో పాలుపోలేదు. అందరూ భోజనానికి కూర్చున్నారు గాని స్వప్నని ఎవరూ పిలవలేదు. స్వప్న ఈ అవమానం దిగమింగలేకపోతుంది. సుధీర్ అక్కడెక్కడా కనిపించడం లేదు. స్వప్న యువతలకు వచ్చేసింది. అక్కడే గుట్టుగా పడి ఉన్న చెప్పుల్లో నుంచి తన చెప్పులు వెతికి తీసుకుని వేసుకుంటూ తాత్సరం చేసింది. ఎవరైనా చూసి ఆగమంటారేమోనని. ఎవరూ అనలేదు. సుగుణమ్మ గారు కూడా చూసి ఊరుకుంది. స్వప్న యువతలకి వచ్చేసింది. అక్కడెక్కడా సుధీర్ లేడు. బహుశా పెళ్లివారిని ఆహ్వానించడానికి వెళ్ళాడేమో. స్వప్న గబగబా ఇంటికి వచ్చేసింది. తాళం చెవులు అతని జేబులోనే ఉన్నాయి. స్వప్న వరండాలో కూర్చుంది. స్వప్నలో మళ్లీ మదనం ప్రారంభమైంది. ఈ జన్మకి ఇక విముక్తి లేదు. ఇది ఇంతే. సుధీర్కి అసలు తనని ఎందుకు పెళ్లి చేసుకున్నట్టు? తన పడే బాధ అతని మీద రుద్దడానికా? స్వప్నకి ఆ క్షణంలో తను జైలు కటకటాల మధ్య ఉన్నట్టుగానే అనిపించింది. తనకిక స్వేచ్ఛ లేదు. సుధీర్ తనని చిన్న జైలు నుంచి తప్పించి పెద్ద జైల్లోకి తీసుకువచ్చాడు. అంతే తేడా. ఆ జైలు పేరు మహాప్రపంచం. ఈ జైలులో ఒకడే జైలర్, అందరూ అధికారులే. తనకి ఈ జైలు నుంచి విముక్తి కావాలి, స్వేచ్ఛ కావాలి. కానీ ఏ విధంగా? స్వప్నకి పాలుపోవడం లేదు. సుధీర్ తనని పెళ్లి చేసుకున్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఏ వ్యక్తి అయినా భార్య నుండి ఏం కోరుకుంటాడు? ప్రేమ, గౌరవం. ఇవి తన నుండి అతనికి లభించాయా? తను చూస్తూనే ఉంది. పెళ్లి అయిన క్షణం నుంచి అతను జీవితం ముళ్ళకంప మీద పడిన వస్త్రంలా అయింది. సుధీర్ తెలివిగలవాడు, చదువుకున్నవాడు. తెలిసి అతను స్వప్న లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం తల్లే కాదు, లోకులు కూడా క్షమించలేదు. అతనికి తల్లి దూరమైంది. మేనమామ పగబట్టాడు. స్నేహితులు మెల్లగా దూరంగా అవుతున్నారు. అతన్ని కబళించడానికి సిద్ధమైన కొండ చిలువ లాంటి ఒంటరి కవచం మెల్లగా అతని వైపు పాకి వస్తుంది. ఈ మహాపన్నాగం నుంచి అతన్ని రక్షించాలని తన మనసు విలువిలలాడుతుంది. కానీ ఎలా అనే స్వప్నకి పాలుపోవడం లేదు. ఒక్కోసారి అతన్ని వదిలి వెళ్ళిపోవడం ఒకటే మార్గమేమో అనిపిస్తుంది. కానీ ఆ ఊహ రాగానే గజగజ వణికిపోతుంది. అతన్ని వదిలి వెళ్ళడం అంటే మృత్యు పరిశ్రమమేగా. స్వప్నకి ఆ ఊహ రాగానే ఏడుపొచ్చేస్తుంది. ఇంతలో కార్ లైట్లు ఆవరణలో పడ్డాయి. సుధీర్ డ్రైవ్ చేస్తున్న తెల్లటి ఫియట్ కారు సర్రున వరండా దగ్గరకు వచ్చింది. అతను కారులో నుంచి దిగి శబ్దమయ్యేరా డోర్ చప్పుడు వేసి మెట్లు వైపు వచ్చాడు. అతన్ని చూడగానే స్వప్న లేచి నిలబడింది. అతను మెట్లెక్కి వచ్చాడు. ఇద్దరు ఒకరి ముఖాభావాలు ఒకరు పసిగడుతున్నట్లుగా క్షణంసేపు చూస్తూ నిలబడిపోయారు. సుధీర్ ఏం మాట్లాడలేదు. వెళ్లి తలుపు తాళం తీశాడు. స్వప్న అతని వెనకే లోపలికి వచ్చింది. అతను చివాలన వెనక్కి తిరిగాడు. ఇంటికి రాదలుచుకున్న దానివి నాతో ఎందుకు చెప్పలేదు? స్వప్న మాట్లాడలేదు. ఎలా చెబుతుంది? తనకు కలిగిన అవమానం చెప్పినా అతనికి అర్థం కాదేమో. లోపలి గదిలోకి వస్తూ కోటు విప్పి గిరాటు కొట్టి టై విప్పుతూ అన్నాడతను. నీకు 1,00,000 సార్లు 1,00,00,000 సార్లు చెప్పాను నువ్వు ధైర్యంగా ఉండాలని. నువ్వు ప్రతిసారి పిరికిదానిలా పారిపోయి వస్తున్నావు. నీ పిరికితనం చూస్తుంటే అసహ్యం వేస్తుంది. ఛీ, నువ్వింత పిరికిదానివి అనుకోలేదు. అతని చీత్కారం, తిరస్కారం కొరడా దెబ్బల్లా తగిలినట్టుగా స్వప్న ముఖంలో రక్తం లేకుండా చేశాయి. అతను ఆగ్రహంగా అన్నాడు, స్వప్న, నిన్ను పెళ్లి చేసుకున్నాను. ఎందుకో తెలుసా? నువ్వు మళ్ళీ ఈ సంఘంలో ఇలా దొంగలా బ్రతకడం కాకుండా దర్జాగా బ్రతకాలని అనుకున్నాను. నువ్వు స్థైర్యంగా గుండె బలంతో నిలబెడితే నీ గతం మరిపింపజేయగలనవి. మా అందరిలా నువ్వు బ్రతకాలి. నువ్వేం చేస్తున్నావు? ఈ సంఘాన్ని చూడగానే దెబ్బతిన్న కుక్క పిల్లలా ముడుచుకుపోతున్నావు. నీకు ఈ పిరికి తగదు అంటాను. అవును నేను పిరికిదాన్నే, స్వప్న అరిచినట్లుగా అంది. ఒకసారి కాదు 100 సార్లు చెబుతున్నాను, నేను పిరికిదాన్నే. స్వప్న ఆవేశంగా చూసింది. గుప్పిట బిగుపడుతూ అంది. మీరు పెళ్లి చేసుకోవడం నా కోసం అనుకున్నాను. నాకు మీరు కావాలి అంతే. అసలు ఈ జనాలు దయాధర్మాల కోసం నేనెందుకు యాచనపడాలి? ఎందుకు యాచించాలి? నన్ను అర్థం చేసుకోలేని ఈ సంఘంతో నాకు పనేమిటి? మీకు నా మీద ప్రేమ ఉంటే ఈ సంఘం దయాధర్మాలు లేకుండా బ్రతికేట్టు మనోధైర్యం నాకు ఇవ్వండి. అంతేగాని
స్వప్న చేతులు జోడిస్తూ ఏడుస్తూ అంది. దయించి నన్నెప్పుడూ పిరికిదాన్ని అని అనకండి. తన నోటి నుంచి మాటలు వింటుంటే నాకు పుడుచుకు చావాలన్నంత ఆవేశం వస్తుంది. ఇంకెప్పుడు అనకండి, దయించి అనకండి. స్వప్న. అతను గబాలను 2 అడుగులు వేసి ఆమె దగ్గరికి వచ్చాడు. స్వప్న వెనక్కి అడుగులు వేసింది. ఏడుస్తూనే అంది, నాకు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఎంత పొరపాటో అనిపిస్తుంది. స్వప్న. కొంచెం టైం ఇస్తే ఈ పొరపాటు సరిదిద్దుకుంటానండి. స్వప్న. అతను అప్పటికే స్వప్నంని దగ్గరికి లాక్కున్నాడు. నేను పడే బాధ మీకు తెలియడం లేదండి. ఈ బాధ భరించడానికి నేనెంత శక్తి కూడా తీసుకుంటున్నానో. స్వప్నని అతను దగ్గరగా తీసుకుని గుండెలకి అదుముకున్నాడు. స్వప్న. సారీ, ఐఎమ్ సారీ. నువ్వు అక్కడి నుంచి వచ్చేసావంటే నాకు కోపం వచ్చింది. నీ మీద తిరస్కారం చూపేవాళ్ళని నువ్వు లొంగ తీసుకోవాలి కానీ నువ్వు వాళ్ళకి లొంగిపోకూడదు. నువ్వు వచ్చేయడం పరిష్కారం కాదు. నువ్వు వాళ్ళందరి మాటలు ఎందుకు లక్ష్య పెడతావు? నేను నిన్ను అక్కడికి తీసుకువెళ్ళాను. నీ ధైర్యం, నీ బలం నేను అవ్వాలని నా ఆశ. అది కాలేకపోతున్నాననే నా బాధ. స్వప్న కొత్త సత్యం తెలుసుకున్న దానిలా మౌనంగా ఉండిపోయింది. అవును, నిజమే. ఆ సంగతి తను ఆలోచించలేకపోయిందేమిటి? అతని హృదయ సామ్రాజ్యంలో తనకి ప్రేమ సింహాసనం వేసి తనని మహారాణిని చేశాడు. ఆ గౌరవం దక్కించుకోవాలి. తను అన్ని విధాల అర్హురాలనని నిరూపించుకోవాలి. స్వప్న ఆలోచిస్తూ ఉండిపోయింది. సుధీర్ అప్పుడే కోటి నుంచి వచ్చాడు. వస్తూనే అతను స్వప్నని పిలవలేదు. కోటు స్టాండ్ మీద పడేసి టై విప్పుతూ పడక కుర్చీలో కూర్చున్నాడు. స్వప్న అతనికి కాఫీ తెచ్చిచ్చింది. కళ్ళు మూసుకుని దీర్ఘాలోచనలో ఉన్నట్టుగా అతను స్వప్న అలికిడిని గమనించనే లేదు కాబోలు. కళ్ళు తెరవలేదు. అదిగో కాఫీ అంది స్వప్న. అతను ఉలిక్కి పడినట్టుగా కళ్ళు తెరిచాడు. కాఫీ అందిస్తున్న స్వప్నని క్షణం సేపు తదేకంగా చూస్తుండిపోయాడు. ఏమైంది అంది. ఏం కాలేదు వెంటనే అన్నాడు. మరి ఎందుకలా ఉన్నారు? అతని ముఖంలో భావాలు చదవడానికి ప్రయత్నిస్తూ అంది. అతను చిన్నగా భుజాలు కుదిపి కాఫీ కప్పు అందుకున్నాడు. స్వప్న క్షణం సేపు అతను ఏదైనా చెబుతాడేమోనని ఎదురు చూసింది. అతనేమీ చెప్పలేదు. స్వప్న వెళ్లి టేబుల్ మీద ఉన్న అతని ఫైల్స్ సర్దసాగింది. మధ్యలో క్రిగంట అతన్ని గమనిస్తూనే ఉంది. అతను కాఫీ తాగుతున్నాడు, కానీ ప్రతిరోజులా లేడు. ఒకే గుక్క తాగి ఏదో ఆలోచిస్తున్నట్టుగా కూర్చుండిపోయాడు. కాఫీ చల్లారిపోతుంది. స్వప్న గుర్తు చేస్తే మళ్ళీ ఏదో పాటుగా చూసి మళ్ళీ తాగసాగాడు. అతను స్నానం చేశాడు. భోజనం దగ్గర కూడా అలాగే ఉన్నాడు. ఏమైంది మళ్ళీ అడిగింది స్వప్న. ఏం కాలేదు ముక్తసరిగా అన్నాడు. స్వప్న తలదించుకుంది. అతను కేసు విషయం ఏదైనానేమో. సరేలే, మనసుకు బాధ అనిపిస్తే తనకే చెప్పేస్తాడు. కానీ ఈరోజు అలా లేదు. ఎందుకని? ఏమైంది? స్వప్న చిరాకు పడలేదు, అసహనం కూడా లేదు. మౌనంగా ఉండిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో మౌనమే వహించడం రాయిలాంటి కఠినమైన మౌనం. మంచు ముద్దలాంటి అతని శీతలమైన మౌనం. ఆ మౌనం వహించడానికి, సహనం చూపించడానికి చాలా శక్తి కావాలి. ప్రస్తుతం స్వప్నకి మౌనమే, సహనమే ఆశ్రయమైనాయి. స్వప్న వంటింటి తలుపు వేసి వచ్చేసరికి సుధీర్ మంచం మీద పడుకుని తల కింద చేతులు పెట్టుకుని సీలింగ్ కేసి చూస్తూ దీర్ఘాలోచనలో మునిగి ఉన్నాడు. స్వప్న వచ్చి మంచం మీద అతనికి దగ్గరగా కూర్చుంది. పడుకో అన్నాడు అతను. నిద్ర రావడం లేదు. ఎందుకని? ఏమో తెలియదు. క్షణం సేపు స్వప్నని తదేకంగా చూసిన అతను స్వప్న చెయ్యి లాగాడు. ఎప్పటిలా అతని పక్కదిండు మీద స్వప్న తల అనేట్టు కాదు, అతని గుండెల మీద తల ఒదిగి ఉండేలా లాక్కున్నాడు. స్వప్న ఊసురిన అలాగే ఉండిపోయింది. స్వప్న జీవితం చాలా విచిత్రమైన అనుభవంగా గడిచిపోతుంది. చాలా మందికి బ్రతుకు ఏదైనా కలతలు ఉంటే పగులు సందడిగా, వాటిని మాన్పేట్టుగా, రాత్రి ఒంటరితనంతో అవన్నీ గుర్తు వస్తూ భయంకరంగా గడపడం సహజం. కానీ స్వప్నకి అలా కాదు. రాత్రివేళ ఎంతో ఆనందంగా, ఎంతో ధైర్యంగా, ముల్లోకాలని ఒక కంటి చూపుతో ఎదిరించగలను అనేంత స్థిమితంగా అనిపిస్తుంది. దానికి కారణం సుధీర్ పక్కనే ఉంటాడు. అతనిని లాలింపు మాటలతో, ప్రేమ సంభాషణలతో, అతను అందించే శరీర సౌఖ్యంతో జీవితం ఎంతో ఆనందంగా, స్వర్గతుల్యంగా గుర్తుంటుంది. ఉదయం అవుతుంటే చాలు స్వప్న ఆనందం మంచు తెరలా విడిపోయి మాయమవుతుంది. నిత్య జీవితంలో అందరి ఎదుట తను దోషిగా, వారు నిర్దయ చూపులతో, మాటలతో చెండాడుతుంటే వాటి దాటి నుంచి ఎదుర్కొని తనని తాను నిలువరించుకోవడానికి శక్తిని మించిన పని అవుతుంది. సుధీర్ ఇచ్చే ప్రేమ బలమే అతని ఇంత మొండితనాన్ని చేసిందేమో. లేకపోతే తను బ్రతకడమే అసంభవం అయ్యేది.
స్వప్నకి రాను రాను తన జీవితం 2 రకాలుగా విభజించబడడం అలవాటైపోయింది. స్వప్న సుధీర్ ఎదుటిగా ఉన్నప్పుడు సంతోషంగా, ఆనందంగా, మనస్థైర్యం గల దానిలా మసలడం, అతను లేనప్పుడు దిగులుగా, బాధగా కృంగిపోవడం. స్వప్నకి అతని గుండెల మీద తలానించి పడుకున్నప్పుడు ఇంకేం బాధ గుర్తురాలేదు. అది ఒక అనిర్వచనీయమైన సుఖం. స్వప్న, సుధీర్ పిలిచాడు. నేను నీకు శుభవార్త చెప్పబోతున్నాను. మనం ఈ ఇల్లు మారుతున్నాము. ఏమిటో స్వప్న హఠాత్తుగా లేవబోయింది. కాని సుధీర్ స్వప్నని లేవనీయలేదు. అతని చేతులు స్వప్న తలని తన గుండెలకు అదిమి పెట్టి ఉన్నాయి. అతను చెప్పసాగాడు. స్వప్న, ఈ ఇల్లు నాది కాదు, అమ్మది. అమ్మ పేరు మీద ఉంది. ఆ అమ్మ ఇంట్లో ఉండనప్పుడు నేను ఉండడం మాత్రం ఏం భావ్యం? అతని కంఠం కంపించింది. ఆమె అలా అన్నదా? అమ్మ అనలేదు. ఎంత మంచిది కదూ. నాకింతవరకు ఆ ఆలోచనే రాలేదు. మావయ్య అన్నాడు. అమ్మని ఇంట్లోంచి తరిమేసి నేను హాయిగా ఉన్నానట. స్వప్న, నిజం చెప్తున్నాను. అమ్మ నన్ను క్షమిస్తుందని, ఎప్పటికైనా తిరిగి వస్తుందని నాకు అపరిమితమైన ఆశ. అంతేకాని ఇంకేం ఉద్దేశం నాకు లేనేలేదు. స్వప్న మౌనంగా వింటూ ఉండిపోయింది. సుధీర్ సరిగ్గా చెప్పడం లేదు కానీ మేనమామ ఇంకా పరుషంగా చాలా మాటలు అనే ఉంటాడు. లేకపోతే అతను ఇంతగా బాధపడ్డాడు. అతనికి ఏమని చెప్పాలి, ఏమని ఓదార్చాలి? స్వప్నకి అంతుపట్టడం లేదు. ఆ క్షణంలో నిస్సహాయంగా అనిపించింది. ఈ బాధ తన మూలంగానే కదా అనే ఆలోచన నిలువెత్తు జ్వాలలా స్వప్నను చుట్టుముట్టింది. నేను ఇల్లు చూసి వచ్చాను. ఎల్లుండి మనం మారుతున్నాము. అమ్మకి ఇంటి తాళం చెవులు ఎంత త్వరగా ఇచ్చేస్తే నాకు అంత మనశ్శాంతిగా ఉంటుంది. స్వప్నకి ఒక క్షణంలో ఒక విషయం మాత్రం బాగా అర్థమైంది. తనకి బాధ కలిగితే సుధీర్ తనని ఓదారుస్తాడు, నచ్చ చెబుతాడు, ధైర్యం నూరిపోస్తాడు. కానీ అతనికి బాధ కలిగితే ఒంటరిగా అనుభవిస్తాడు. తన దరిదాపులకు కూడా దానిని రానియడు. సుధీర్, స్వప్న కొత్త ఇంట్లోకి మారారు. ఫ్లాట్ సిస్టంతో మంచి ఇళ్లలో ఒకటి అది. చుట్టూ ఎల్లేని సందడి. కానీ మన తలుపులు మూసుకుంటే మన ఇల్లే మనకి ఒక ప్రపంచంగా ఉంటుంది. సుధీర్ తనలా బుక్స్, ఫైల్స్, బట్టలు తప్ప ఒక చిన్న వస్తువు కూడా ఏం ముట్టుకోలేదు. ఇంటి తాళం చెవులు డ్రైవర్ చేత తల్లికి పంపించేశాడు. కారు అతని సంపాదనతో కొనుక్కున్నదే. సుధీర్ స్వప్నని బజారుకు తీసుకువెళ్లాడు. ఇంట్లో ఏమేమి ముఖ్యంగా కావాలో అతనికి తెలియవు. షాప్లో ఇద్దరూ వాదించుకునేవారు. స్వప్న చెప్పిన సామాను క్లుప్తంగా ఉండేది. సుధీర్ చూసినవన్నీ కావాలని అనిపించేది. ఒక సోఫా సెట్ చూశాడు. అది కొనడానికి ఆర్డర్ ఇస్తుంటే స్వప్న వారించింది. అది బాగున్న మాట నిజమే, కానీ మన డ్రాయింగ్ రూమ్కి చాలా పెద్దది అవుతుంది, నడవడానికి ఇబ్బందిగా ఉంటుంది అంటూ నివారించింది. అతను నిరాశగా ఆ సోఫా సెట్ వైపే చూసి వద్దని చెప్పాడు. అలాగే వంటింట్లో సామాను అతను చెప్పేవి ఎంతో ఖరీదుగా ఉండేవి. అతన్ని స్వప్న వారించేది. డబ్బంతా వీటికే ఖర్చు పెట్టేస్తే ఎలా, మనం ఇంకా ఎన్నో కొనాలి అని గుర్తు చేసేది. మొత్తానికి ఆ షాపింగ్ ఇద్దరికి ఒక ఆనందం లోపించిన సంఘటనగా అయింది. స్వప్న అతని దుబారా ఖర్చుని నిస్సంకోచంగా తిరస్కరించేది. స్వప్న, నువ్వు మరీ నా మీద అధికారం చెలాయిస్తున్నావు సుమా, అతను సణిగేవాడు. మీకోసమే, మీరు ఎప్పుడూ డబ్బు లేదు అని అనుకునే రోజు రాకూడదని నా తాపత్రయం అనేది. ఓకే ఓకే అనేవాడు అతను అంగీకరిస్తూ. ఒక వారం రోజుల్లో ఇద్దరు ఇంటికి కావలసిన సామాను మొత్తం కొనేశారు. సుధీర్ త్వరగా అలసిపోయేవాడు. స్వప్న ఏదో సర్దుతుంటే అతను సర్దువచ్చులే, వచ్చి పడుకో అనేవాడు. స్వప్న అతని బలవంతం మీద వచ్చి పడుకునేది. అతను దగ్గరకు తీసుకుని జుట్టు నిమురుతూ, స్వప్న ఎక్కువ అలసిపోవద్దు అంటూ మందలించేవాడు. స్వప్న బుద్ధిమంతురాలిలా అతని పక్కన పడుకుని నిద్రపోతున్నట్టు పడుకునేది. సుధీర్ నిద్రపోయేవాడు. స్వప్న మెల్లగా లేచి వచ్చి చప్పుడు లేకుండా సామాను సర్దేది. ఇల్లు అడ్డుదిడ్డంగా ఉంటే స్వప్నకి చాలా చిరాగ్గా ఉండేది. అర్ధరాత్రి వేళ ఏదో చప్పుడైతే అలికిడికి సుధీర్ లేచి వచ్చాడు. కళ్ళు తెరిచి చూస్తే పక్కన స్వప్న లేదు. వంట ఇంట్లో ఏదో చేస్తోంది. వెనుక నుంచి వెళ్లి అమాంతం నడుం చుట్టూ చేయివేశాడు. స్వప్న కివ్వుమంది. తిరిగి చూస్తే సుధీర్. ఎక్కువ పని చేయొద్దని చెప్పానా? నాకు నిద్ర రాలేదు, తప్పు చేసిన దానిలా తలదించుకుంటూ అంది. అతను స్వప్నని అమాంతం చేతులతో ఎత్తుకుని తీసుకువెళ్లి మంచం మీద కోలేశాడు. చెప్పిన మాట వినవనుకో, శిక్ష ఏమిటో తెలుసా? చూపుడు వేలు చూపించాడు. ఏమిటి? నిర్భయంగా అడిగింది. నేను ఇంటికి రాను. మై గాడ్! కళ్ళు పెద్దవి చేసి చూసి స్వప్న వెంటనే చెంపలు వేసుకుంటూ, ఎప్పుడు పొరపాటుగా కూడా ఆ పని చేయకండి, తల మీద చేయి పెట్టుకుంది. అతను స్వప్నని లాగి పడుకోబెట్టాడు.
పక్కకి తిరిగి స్వప్న గుండెల మీద తల ఆనించి పడుకున్నాడు. ఇక నుంచి ఇలాగే నిద్రపోతాను. ఎందుకో తెలుసా, నువ్వు లేస్తావనుకో నాకు మెలకు వచ్చేస్తుంది. మరికొంతసేపటికి అతను నిద్రపోయాడు. స్వప్న అతని తల మీద చెయ్యి వేసి నిమురుతూ ఉండిపోయింది. స్వప్నకి హఠాత్తుగా అనిపించింది, ఇతను నాకెంత సంతోషం ఇస్తున్నాడు, ఇతనికి నేనేం కలుగజేస్తున్నాను? స్వప్న నిట్టూర్చింది. నేనేదైనా మంచి పని చేసి సుధీర్ గర్వపడేలా చేస్తే ఎంత బాగుంటుంది. స్వప్నకి నవ్వు వచ్చింది. ఎంత పెద్ద దురాశ కదూ అనుకుంది. ప్రేమ సింహాసనం 7వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.